నమస్తే. ప్రజెంట్ మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ప్రజాభవన్‌కి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకెళ్ళి కూడా చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతా ఉన్నది. వాళ్ళకున్నటువంటి వివిధ సమస్యలతోటి చాలా ఏళ్లుగా పరిష్కారం కానటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్తూ ఈ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పేసి ఈ ప్రజాభవన్‌కి వచ్చి దరఖాస్తులు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాభవన్ పేరు మీద అంటే ప్రజావాణి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది రేవంత్ సర్కార్. దాంట్లో భాగంగా ప్రతి మంగళవారంతో పాటు శుక్రవారం రోజు ఈ 2 రోజుల పాటు ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ప్రతి శుక్రవారం మంగళవారం ఇక్కడ ఒక జాతరను తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మంది రేషన్ కార్డులు లేకనో లేకపోతే భూమి సమస్యల కోసమో పట్టాలు కావట్లేదనో అక్కడ చాలా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల మీద వివిధ రకాలైనటువంటి సమస్యలపైన ఈ ప్రజాభవన్కి వచ్చి ప్రజాభవన్లో వాళ్ళ సమస్యలను మరి అధికారుల దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. మరి అధికారులకు తెలియజేసినప్పటికీ కేవలం వినతి పత్రాలు స్వీకరించడం వరకే అవుతుంది కానీ మరి పరిష్కార మార్గాలు ఎక్కడ కూడా మరి చూపెట్టినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు విజ్ఞప్తులు ప్రజలు ఇచ్చినటువంటి విజ్ఞప్తులు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలపైన ఒక దరఖాస్తు రూపంలో ఒక వైట్ పేపర్లో రాసి ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ మరి కేవలం ఫోన్కు మెసేజ్ రావడం తప్పించి అక్కడ మళ్ళీ రెవెన్యూ ఆఫీస్కో సంబంధించినటువంటి కార్యాలయానికి పోయినట్టయితే ఉంటే మళ్ళీ ప్రజాభవన్కే వెళ్ళాలి అని చెప్పేసి సమాధానం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తానికైతే ఏదో రకంగా ఈ ప్రజాభవన్కి వస్తే ప్రజల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అయితే కావచ్చు అన్నటువంటి నమ్మకం పైన వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. చాలా మంది ఒక పక్కన మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా వివిధ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కూడా ఇక్కడ ప్రజాభవన్కి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినావు? నీ సంబంధించినటువంటి సమస్య ఏంటిది? ఇప్పటివరకు ఎక్కడైనా దరఖాస్తు పెట్టడం జరిగిందా? పెట్టినాం. ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టినాం, ఆర్డీఓ ఆఫీసులో పెట్టిన, కలెక్టర్ ఆఫీసులో పెట్టిన. ఏంటిది ఏ సమస్య? రెవెన్యూ ప్రాబ్లమ్. అసైన్డ్ ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు సార్. బీసీ వాళ్ళు, కమ్యూనిటీ మేము ఎస్సీ. మా నాయన నిరక్షరాస్యుడు. మా నాయనకు తెలియకుండా దాన్ని వేరే వాళ్ళు వచ్చేసి కబ్జా చేసారు 5-6 ఏళ్ళ కింద. అప్పటి నుంచి తాతల ముత్తాతల కాలం నుంచి 1948 తర్వాత 54లో ఇచ్చిన భూమి ఇప్పటిదాకా మా తాత చేసిండు, మా నాయన చేసిండు. 3 ఎకరాల వరి పొలం. ఆ వరి పొలానికి సంబంధించి చేస్తే వేరే లాక్పై చేసిరని చెప్పేసి మేము దరఖాస్తు వస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. ఆ విధంగా రావడం జరిగింది. ఉన్నది. ప్రజాభవన్కు పోవాలి, తర్వాత ఇదేంది కలెక్టర్ ఆఫీస్కి పోవాలని చెప్పేసి అంటారు. ప్రజాభవన్కి వస్తే ఓపిక పట్టాలి. ఎప్పుడైనా కానీ ఓపిక పడితే కానీ అవుతుంది. ఇప్పుడు మీరు ఏడికేడికి పోయారు ఇప్పటి వరకు? ఏడిచ్చారు దరఖాస్తు, కాగితాలు చూపి ఇట్లా ఎన్నిసార్లు వచ్చారు, ఏడగలిచారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లనే అవుతుంది సార్ పరిస్థితి. కంపల్సరీ చేస్తాం బాబు, ఓపిక ఉండాలి నీకు, తప్పనిసరి చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా ఆశతోటి నమ్మకంతో వచ్చిన వాళ్ళకు న్యాయం జరుగుతుంది. రెవెన్యూ కాగితాలు ప్రజావాణి మా నాన్న పేరు మీద, మా తాత పేరు మీద ఉన్నాయి సార్. మీరు నమ్ముతానంటే ఒక మాటలో చెప్తా, రెవెన్యూ ఆఫీసర్ల కాడ మొన్నటి దాకా జరిగిన పరిస్థితులు లొసుగులు ఎట్లున్నాయో ఏమో తెలియదు. అయితే ఇప్పుడు మటుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కంటే గట్టిగా పనిచేస్తుంది. గ్రామాన మారుమూల ప్రజలు, మారుమూల కార్యకర్తలు, మారుమూల నిరుపేద దళితులు పోయి స్వయంగా చూపెట్టుకొని చేపించుకోలేనటువంటి జరగరానటువంటి పనులను చేపించుకుంటున్నారు, జరిగిపోతున్నాయి. అవ్వలేలాగా రేవంత్ రెడ్డి ఏడ కూర్చున్నాడో నమ్మకంతో యనమల రేవంత్ రెడ్డి దేవుడు కన్నా గొప్ప. ఏ పని అంటే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. రాజశేఖర్ రెడ్డి ప్రజాపాలన జరిగిన దానికన్నా గ్రీవెన్స్ డే కంటే గొప్పగా జరుగుతుంది. ఏ మాత్రం తేడా లేదేమన్నా క్వశ్చన్ వేస్తే చెప్తా. సరే, ఇప్పుడైతే ఇవ్వడం జరిగింది కదా దరఖాస్తు. మొదటిసారి కదా నువ్వు వచ్చి? మొదటిసారి. ఖచ్చితంగా పని జరుగుతుంది అంటే ఎంత విచిత్రం అంటే అంత విచిత్రం. 1 సెకండ్ ఆలస్యమైనా సరే, 1 రోజు ఆలస్యమైనా సరే, 2 రోజుల ఆలస్యమైనా సరే, సంవత్సరం ఆలస్యమైనా సరే, 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన అయినా ఈరోజు నాకు పని జరిగింది రేవంత్ రెడ్డి వారి పుణ్యం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం వల్ల, ప్రజాపాలన ప్రగతి భవన్లో పెట్టిన ప్రజాపాలన పుణ్యం వలన ఈరోజు నాకు పని అయిపోతుంది. సార్ గారు కలెక్టర్ ఆఫీస్కి పోయి కలువు, తహసీల్దార్ గారిని కలువు, ఆర్డీఓ గారిని కలువు, నీ పని అవుతుంది బాబు, నీ సక్సెషన్ పీపీ అని చెప్పేసి పిఓపిలో ఉన్న ల్యాండ్ను నిషేధిత జాబితాల నుంచి తీసేసి ఆప్షన్ ఇప్పుడు వచ్చింది. ఇప్పటిదాకా రాక ధరణిలో
వాళ్ళు అట్లా చేసిరు వీళ్ళు ఇట్లా చేసిరు. పాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇష్టం వచ్చిన విధానంగా చేసింది సార్. ఏ విధానం చేసిందంటే మెడిసిన్ తేదీ తారీఖు అయిపోయిన మెడిసిన్ నమ్మొచ్చు, కానీ అది తారీఖు అయిపోయిన మెడిసిన్ ఎంతో వాళ్ళు చేసిన వ్యవస్థ అంతా రెవెన్యూ వ్యవస్థను ఆగమాగం చేసి చేతులకు గుప్పిట్లకు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న మంత్రులు ఉన్న వాళ్ళకే పనులు జరిగేవి. ఇవాళ నాకు ఏ ఒక్క మంత్రి కానీ గ్రామ శాఖ కార్యకర్త కానీ పార్టీ కార్యకర్త కానీ సహాయం చేయకున్నా కానీ అయ్యా రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి భారతదేశానికి చరిత్రను సృష్టించబోతున్నటువంటి పరిస్థితులు పరిష్కారం అవుతుంది అంటావు? అయ్యింది, అయిపోయింది. ఖచ్చితంగా అయ్యింది. ఈ న్యూస్ ఛానల్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజాపాలన కార్యక్రమం మీ ప్రేక్షక మీటింగ్ రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చి? I am coming from Kachiguda. ఏం పని మీద వచ్చింది? Kachiguda. My ration card and as well as gas concession. So I enter inside the office. There is so many counters are there. Congress government is doing very fine and they are guiding very well. Each and every section like ration card, right, minorities corporation and other free of cost or BC, IC and ST counters are there. Everybody is giving a form to fill this one and it's going properly. It's very good from the government of Telangana. This doing for the poor people. This is what మీరు we రేషన్ కార్డు కోసం పెట్టిల్లా? ration card వస్తుంది. Gas already we are getting this one. ఇంతవరకు మీకు Is- లేదా? Uh, ఇంతవరకు రేషన్ కార్డు లేదా? it was cancelled before. 5 years ఎందుకు before it was cancelled ఎందుకని? because there was nobody in the home. Okay. That's why now I apply for this one. Immediately they write CM Garu. Okay. CM Garu, we need this one. This one he said sign and it's we have given to MLA. He said okay, go there, you will get the message. So what I want to say you that Congress government is doing very good in Telangana. Ravindra Reddy is doing very good job and this is very helpful for the poor people. Poor people means scholarship, permanent pension and gas and as well as ration card. So this is what I feel over there. I check properly everything, going very good. We appreciate Congress government working in this manner. It's a good act for our government. Okay, my name is Salim Farooqi. I come from the Kachiguda. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కాకా? నేను అడ్డగూడూరు మండలం యాదాద్రి డిస్టిక్, మాది ధర్మారం గ్రామం. ఏం పని మీద వచ్చిండు? నా పేరు పట్టేటి యాదగిరి. నా ల్యాండు 2019-20 నా ఎవరు ఎంఆర్ఓ రామకృష్ణ, పసుపులేటి రామకృష్ణ అనే అతను నా పేరు మీదుగా 5 ఎకరాల 11 గుంటల భూమి తీసి అన్నపూర్ణ అనే పట్టేటి అన్నపూర్ణ అనే ఆమె పేరు మీద అక్రమంగా దొంగతనంగా పట్టా చేసి నన్ను ఈ 4 సంవత్సరాల నుంచి బాధ పెడుతున్నారు. ఇంతవరకు ఆప్షన్ లేదంటారు. ఎక్కడి ఎంఆర్ ఆఫీస్కి పోతే లేదంటారు. మరి 5 ఎకరాలకు? కలెక్టర్ నాకు ఉండే 20 సంవత్సరాల నుంచి నేను పట్టాలో ఉన్నా, కాస్తులు కబ్జాలో ఉన్నా. ఈ రైతు బంధు వచ్చేదా మరి నీకేమన్నా? నాకు రాకపోయే ఫస్ట్నే పోయింది ఇది. మొదట్లో పోయిందా? ప్రక్షాళన అని అవును. అప్పుడు చేసిరు కదా, అవును. ఆ టైంలో ఆన్లైన్లోనే పోయింది. ఏది సాదా బైనామాలు అప్పుడు తీసుకున్నా? సాదా పోయినాం ఇక ఆ టైంలోనే అట్లా ఎగిరిపోయింది. ఈ 4 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, ఒకసారి ప్రజావానికి కూడా వచ్చిన ఎన్ని తిరిగినా కానీ నాకు పని కావటం లే. ఈ 4 సంవత్సరాలు తిరగటం కనీసం 2-3 లక్షల రూపాయలు అయిపోయినాయి. రైతు బంధు ఆమె పేరు మీద పోయి ఆమెకు 2 లక్షల రూపాయలు దాకా పోయినాయి. పడుతున్నాయి. ఎందుకు మరి ఆమెకు? ధరణిలో పట్టా ఇచ్చారు, ఆమెకు పాస్బుక్ ఇచ్చారు. ఆమె ఎవరి దగ్గర నుంచి కొన్నట్టుగా ఉన్నది అలా పట్ట? లేదు, ఏ ఆధారం లేదు, అమెండ్మెంట్ లేదు, ఏది లేదు. నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ కాగితాలన్నీ. ఇప్పుడు ఏమని పెట్టినావు దరఖాస్తు? మళ్ళా నా పేరు మీద పట్టా చేయాలని పెట్టిన. ఏ ప్రూఫ్లు ఏమున్నాయి మరి నీకు? ప్రూఫ్ పట్టా ఉన్నదని నీకు? నీ గతంలో పట్టా ఉన్నట్టుగా నేను చూపిస్తాయా, నాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతోటే వచ్చిన నేను. ఫస్ట్లా ఇది నాది పాత పాస్బుక్.
ఇది పాత పాస్బుక్. ఇగో దీంట్లో ఇట్లా వచ్చింది నాకు ల్యాండ్. ఇప్పుడు నీకు ఎన్నో సంవత్సరాల వరకు ఉంది నీ పేరు మీద? 20 సంవత్సరాల నుంచి నేను కాసు కబ్జా పట్టాలో ఉన్నా. ఉన్నావా? ఆ, ఇప్పుడు మొన్న 2019, 20లో అది అట్లా ఆమె పేరు మీద చేసేసారు. చేసేసిన దగ్గర నుంచి నేను ఇన్ని తిరిగినా కానీ నాకు ఇంతవరకు పట్టా చేస్తలేదు. ఎంఆర్ఓ చేస్తలే, ఆప్షన్ రాలే. మరి ఆప్షన్ నేను వచ్చేటట్టు ఏదైనా చేయాలా? నేను TM33 కింద కూడా పెట్టుకున్నా. ఓకే. పెట్టుకున్నా కానీ అది ఏది కాలే ఇంతవరకు. ఇప్పుడు ఆమెకు పట్టయింది కదా, ఆమె ఏమంటుంది? నాదే అంటుందా ల్యాండ్ లేకపోతే అది? ఆమె వాళ్ళు రమ్మంటే నేను చేయనని అంటుండ్రు. అందుకోసం ఇక్కడ తిరగవలసి వస్తుంది. ఇగో నేను అది TM30 కింద పెట్టుకున్న అప్లికేషన్ ఇది. ఏది మీ సేవల చాలాను ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్. ఇప్పుడు ఏమంటారు ఇక్కడికి వచ్చి? సరే ఓకే, వీళ్ళు ఏమంటా ఉన్నారు? చేస్తామంటారు. ఓరు వీళ్ళు ఇక్కడ నువ్వు దరఖాస్తు- ఇంతకుముందు ఇచ్చిన దరఖాస్తు ఇగో నాకు ఎన్ని రోజుల క్రితం ఇచ్చినావు? పానీ చూడు, ఓకే. పానీలు ఇక్కడ మొదటి నుంచి చూడు పానీ, అన్ని పానీలు అవి అన్నీ ఉన్నాయి నా దగ్గర. అదేనే ఇప్పుడు ఇచ్చినావు కదా, ఇవన్నీ చూపెట్టి ఇవన్నీ అటాచ్ చేసి ఇచ్చినావు కదా, ఏమంటా ఉన్నారు ఇప్పుడు లోపల? ఏమంటున్నారు వాళ్ళు? ఎంఆర్ఓకి రాసిర్రు. మొన్న మరి ఫస్ట్ పెట్టినప్పుడు ఎవరు రాసిందట? ఆ? ఫస్ట్ కూడా నువ్వు దరఖాస్తు ఇచ్చినావు కదా ఈడ? ఇచ్చిన ఎన్ని రోజుల కిందట ఇచ్చినావు? అది 3 నెలలు అయింది. ఏమైంది మరి 3 నెలల కింద ఇస్తే? మరి దానికి ఏమన్నా ఎంఆర్ఓ కాడ ఎంఆర్ఓకు పంపించారు. ఎంఆర్ఓ ఏమంటాడు? మాకు ఆప్షన్ లేదు అంటాడు, మాకు చేసే అధికారం లేదు, ఇంకా రాలేదు అని ఎంఆర్ఓ అంటుండు. మరి మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ చేయాలి? మరి ఆమె వేరే లోన్ తీసుకునే అవకాశం ఉన్నది. మరి రైతు బంధు ఆమెకే పోతుండే, అన్ని విధాలుగా ఆమెకే చెందుతుండే. మరి నేను నా భూమి, నా కథ, నా కార్ఖానా, నేను పట్టా మీద ఉంటా, నీటి మీద ఉంటా. ఇంతవరకు నాకు ఏది కాలేదంటే ఏంది? వాడు చేసినోని శిక్షించాలి, వాని ఉద్యోగం నుంచి తీసేయాలి. దొంగ పడకావును వాడిని తొలగించి ఇప్పుడు నాకు న్యాయం చేయాలి ప్రభుత్వం. ఇట్లా పోయిన ఒట్టికిన అనవసరంగా ఆమె పేరు మీద చేసి నన్ను తిప్పుతే, ఇన్ని సంవత్సరాలుగా తిప్పుతుంటే నేను ఏం చేస్తా? ఈ బాధతోటి నాకు పెరాలసిస్ కూడా వచ్చింది ఆ మధ్య. ఈ జబాటి ఈ టెన్షన్ మీద నాకు పెరాలసిస్ వచ్చింది. వస్తే నేను నిమ్స్కి పోయి ఇప్పుడు 3 నెలలు ఇప్పుడు నేను వ్యాధిలో ఉండబట్టి నేను ఇచ్చిన తర్వాతనే నేను ఆడ కాకపోతే ఈ టెన్షన్కు ఇట్లా వచ్చింది. వాడిని శిక్షించాలి, దొంగ పడుకున్న అసంటోని తొలగించాలి. ఎందుకే వాడు ఏమిటికి మంది భూములు ఈతల మీద పేరు మీద చేసుడు? వాడికి న్యాయమా? మేము ఎంతగానో తిరుగుతున్నాం, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాడు కనపడని కల్లా ఉరుకుతుంటివి, ఈడవుతుంది ఆడవుతుంది అని. కలెక్టర్కు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ప్రజావానికి ఇక్కడ అక్కడ ఎంతకని తిరుగుతాం మేము. నేను ఆర్టీసీ ఎంప్లాయీని. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 10 సంవత్సరాలలో అరాచకాలకి గురి కాబడ్డము. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, బట్ అదే విధంగా కొనసాగుతుంది. అధికారుల అరాచకాలు మమ్మల్ని విపరీతమైన 10 సంవత్సరాల నుంచి అప్పుడు బాధపడ్డాము. ఇప్పుడు ఇబ్బందులకు గురి అవ్వడం అంటే సీఎం గారు పెట్టిన పథకాన్ని కూడా మేము కొనసాగిస్తూనే ఉన్నాం, శ్రమిస్తూనే ఉన్నాం. అయినా కూడా అధికారుల అరేంజ్మెంట్స్ మాత్రం ఇంకా అదే విధంగా యాజిటీస్గా అదే విధంగా ఉంటున్నాయి. గతంలో నేను సిక్ అయ్యాను సార్, డిసెంబర్లో సిక్ అయ్యాను. అంతకుముందు కనీసం లంచ్ టైం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో కూడా మీరు ఇక్కడ తినొద్దు, అక్కడ తినాలి, ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను కండక్టర్, డిఎం. డిసెంబర్లో ఇన్సిడెంట్ జరిగింది, డ్యూటీ డిస్టర్బ్ చేసింది డిఎం, శనిచర్ల డిపో డిఎం డ్యూటీ డిస్టర్బ్ చేసింది. అదేవిధంగా యాజిటీస్గా పాయింట్ మీద చేసుకుంటున్నాను, డ్యూటీ బుక్ చేయకపోవడము, నన్ను శాడిజంగా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడము గురి చేసింది. తర్వాత నేను సిక్ అయ్యాను సార్. సిక్ అయ్యాను,
అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు B12 ప్రాబ్లం వచ్చి సిక్ అయ్యాను. నేను తార్నాక మాకు జనవరి అనుకుంటా తార్నాక మా తార్నాక హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. దీన్ని కూడా సిక్కును కూడా ఆబ్సెంట్లోనే తీసుకుంది. ఇప్పుడు దాదాపు 5-6 మంత్స్ నుంచి నాకు శాలరీ లేదు సార్, జీతం లేదు. ఈఎల్స్ అని ఇవ్వండి మేడం అంటే అవి కూడా ఇవ్వట్లేదు. ఇంకా మళ్ళీ అదేవిధంగా తర్వాత 2 మంత్స్కి మా హస్బెండ్ కూడా షుగర్ పేషెంట్ సార్, ఆర్టీసీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యిండు తను కూడా. మరి నేను భార్యగా నేను తనని చూసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కదా సార్. కనీసం ఈఎల్స్ అన్న కట్ చేసి ఇవ్వండి మేడం, నాకు లోన్ కట్టుకోవాలి అని అంటే కూడా ఇవ్వట్లేదు. కనికరం లేదు, ఇష్టారాజ్యంగా శాడిజంగా వ్యవహరిస్తున్నారు. మొన్న నేను శనేచర్ల డిపో ఇమీడియట్గా మొన్న సరే డ్యూటీ నాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది మేడం, డ్యూటీ బుక్ చేయండి అని చెప్పేసి వివరణ ఇచ్చేసి వచ్చాను. వివరణ తీసుకుంది, నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇమీడియట్గా రిమూవ్ అని చెప్పి లెటర్ పంపించింది. జస్ట్ ఒక 20 డేస్ అవుతుంది. రీజన్ కూడా తెలపాలి కదా సార్. నాకు డ్యూటీ తీసుకుంటా అని చెప్పేసి అయితే యాక్చువల్లీ నాకు మెడికల్కి పంపిస్తా అని చెప్పేసి మేడమే అన్నది. నీకు మెడికల్కి పంపిస్తా అంటే నాకు ఇంకా కాల్ కొంచెం స్టాండర్డ్ రాలేదు మేడం. తర్వాత నాకు బస్సులో డ్యూటీ చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది అనేది నాకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి కదా సార్. నాకు ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి కూడా మరి ఇట్లా ఈ విధంగా నడవలేకపోతున్నాను మేడం. నాకు ఒక 1 వీక్ డ్యూటీ చేసుకొని తర్వాత యాజ్ ఈజ్గా మరి మీ ఇష్టం మెడికల్కి పంపిస్తే పంపించండి మేడం అని చెప్పేసి చెప్పాను. నేను వివరణ తీసుకుంది, బ్లాక్మెయిల్గా ఇమీడియట్గా నాకు వితిన్ 1 వీక్కే నేను డ్యూటీ బుక్ చేస్తా అని చెప్పేసి రాసి నేను వివరణ ఇచ్చేసినాక డ్యూటీ బుక్ చేసింది అని చెప్పేసి ఆ డేట్లో చూస్తే డ్యూటీ బుక్ చేయలేదు. వితిన్ 2 డేస్లో రిమూవ్ అని చెప్పి పంపించింది. ఇది ఎంతవరకు సమంజసం సార్? వీళ్ళ అరాచకాలు విపరీతమైన అరాచకాలు. గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా వాళ్ళ అరాచకాలు మారట్లేదు. విపరీతమైన కిలోమీటర్స్ పెంచినా ఏం చేసినా 10 సంవత్సరాలలో ఆ మహానుభావుడు చేసిన దానికి మేము బలైపోయినాము. ఇప్పుడు ఈ రకంగా మరి ఇంకెన్నేళ్ళు కొనసాగుతుంది ఈ విధంగా? గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా వాళ్ళ ఆగడాలు మాత్రం ఆగట్లేదు. పై అధికారులే ఏది చెప్పినా కూడా మాకు అసలు బాధతో చెప్పుకున్నా కూడా పక్కన పెట్టేస్తారు. చదువు రాదేమో వాళ్ళకు, చదువు రాకుండా ఉద్యోగం ఇచ్చినట్టున్నారు. ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా దానికి అసలు చదవరు వాళ్ళు. మరి నాకు అనిపిస్తుంది ఇన్ని ప్రూఫ్స్ చూపిస్తుంటే కూడా ఇంత ఇది చేస్తుంటే కూడా వాళ్ళ కళ్ళు కనబడట్లేదు అంటే ఇప్పుడు బయట ఉంటే నాకు ఆర్థిక ఇబ్బందితో నేను బయట చూపించుకునే పొజిషన్ కూడా లేదు సార్ నాకు. మరి ఆర్టీసీ హాస్పిటల్లోనే గత 6-7 నెలల నుంచి పోనీ సివియర్ ప్రాబ్లం ఉంటే బయట వేరే నిమ్స్కి కానీ అట్లా రిఫర్ చేయాలి, చెయ్యరు. ఉన్నది ప్రాబ్లం అదే విధంగా ఉంటుంది యాజిటీస్గా. మరి మీ కాలయాపనకు ఇప్పుడు నేను బలైపోయాను. ఇప్పుడు డాక్టర్లు సస్పెండ్ కావాలా, డిఎం సస్పెండ్ చేయాలా, ఎవరిని సస్పెండ్ చేయాలి? నన్ను రిమూవ్ చేశారు కదా సార్. మరి ఎండీ గారు కూడా మరి వాళ్ళని కూడా రిమూవ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను, నా అభ్యర్థన. ఇంకొకటి, ఏవైనా మనిషికి ఒక ప్రాణం ఎంతవరకు ఉంటుంది సార్? చేసే ఓపిక అనేది ఎంతవరకు ఉంటుంది, సహనం అనేది? మమ్మల్ని అర్థం చేసుకోండి. సీఎం గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు, అందులో ఉన్న లొసుగులతో అధికారులు ముందే మాట్లాడి ఇవి అధికారులకు తెలివాయి సార్. డ్రైవర్ కండక్టర్లకే, మేము డ్యూటీ చేసే వాళ్ళకే మాకు తెలుస్తుంది. 2-3 కండక్టర్లు ఇష్యూ చేసే టికెట్స్ మేము ఇష్యూ చేస్తున్నాం ఒక బస్సులోనే. అయినా ఇప్పుడు కొంచెమైనా మీరు ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేయాల్సిందిగా నేను సీఎం గారికి ఇది చేస్తున్నాను. ఇంకొకటి సార్, ఎండీ గారు ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు మన రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా హయ్యర్ ఆఫీసర్స్ని అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఏ జీవో ప్రకారం తీసుకుంటున్నారు? వాళ్ళకి 50 అబోవ్ శాలరీ ఇవ్వాలి. మరి మాకు ఇప్పుడు డ్రైవర్ కండక్టర్ల రిక్రూట్మెంట్ కూడా తీసుకోవట్లేదు. రిక్రూట్మెంట్ లేదు, మొన్న రిక్రూట్మెంట్ ఇచ్చారు, కండక్టర్ రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. ఏ ఉద్దేశంతో కండక్టర్ రిక్రూట్మెంట్ తీసుకోవట్లేదు, రిక్రూట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా మాకు కావాలి. మరి మేము కండక్టర్లుగానే కొనసాగాలి అని అంటే మేము చేయలేము సార్. ఇప్పటికీ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. మేము ఇదే కండక్టర్గా కొనసాగాలంటే మా వాళ్ళకు ఉన్న స్టాఫ్తోనే మాకు లీవ్లు ఇవ్వకుండా, కనీసం మా అభ్యర్థనను కూడా మీరు తీసుకోకుండా, ఒక లీవ్ గ్రాంట్ చేయకుండా ఈ విధంగా సస్పెన్షన్లు, రిమూవల్. నేను 5 డిపోలు తిరిగాను సార్. ఇప్పుడు 5 డిపోలు చెయ్యని తప్పుకు నన్ను బలి చేశారు. నేను వాళ్ళ చరిత్ర మొత్తం తీస్తే మాత్రం ఒక్కరికి కూడా ఉద్యోగం ఉండదు. ఒక డిఎంకు ఉండదు, ఒక ఆర్ఎంకు ఉండదు, ఎవరికి ఉండదు. ఇది ఎండీ గారు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా, నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొకటి సార్, నేను కొన్ని డిస్టిక్లకు వెళ్ళాను, అసలు ఆర్టీసీ బస్టాండ్లలో వాష్రూమ్స్ సరిగ్గా లేవు. పబ్లిక్ కోసం ఆలోచిస్తున్నా అంటే వీరు ఏం చేస్తున్నారు? అధికారులు నిద్రపోతున్నారా?
ఒక అప్లికేషన్ ఇస్తే 3 నెలలు 4 నెలలు కానీ చదువుకోని వాళ్ళే అక్కడే పెడతారు. మీ బాధ్యత ఏంది? మమ్మల్ని షాడిజంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు మేము పబ్లిక్లో కనబడుతున్నాం సార్. అసలు మీ బాధ్యత నిర్వర్తించండి ఫస్ట్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నామని జీతాలు తీసుకుంటున్నారు మీరు? నేను ప్రశ్నిస్తున్నాను సార్. నేను ఇప్పుడు 6 నెలల నుంచి నాకు జీతం లేకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీ బాధ్యత మీరు ఏం చేస్తున్నారని మీరు జీతాలు తీసుకుంటున్నారు లక్షలలో అని అడుగుతున్నాను నేను. కండక్టర్ రిక్రూట్మెంట్ మాత్రం తప్పకుండా కావాలి సార్. లేకపోతే మేము వెళ్ళిపోతాము. మాకు వీఆర్ఎస్ ఇస్తే మా అమౌంట్ మేము ఇచ్చేస్తే మేము అంటే నా అభ్యర్థన, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నా అభ్యర్థన నేను వివరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగుగూడెం. మా గ్రామానికి అతి దగ్గరలో ఉన్న కేటీపీఎస్కి మా ఊరు నుంచి క్రషర్ మిల్లులు ఉన్నాయి. ఒక 6 క్రషర్ మిల్లులు ఉన్నాయి. ఆ కేటీపీఎస్ వినియోగానికి ప్రతి ఒక్కటి ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, మెటల్ కావచ్చు, ఏదైనా సరే మా గ్రామం నుంచి పోతుంది. అలాంటిది మా ఊర్లో కూడా చాలామంది నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. మాకు ఇప్పుడు దాకా కూడా కేటీపీఎస్ నుంచి వచ్చే కలుషితమైన దుమ్ము ధూళి వల్ల అందరూ అనారోగ్యానికి పాల్పడుతున్నారు. అయినా కానీ మా ఊరు వదిలిపెట్టి మిగతా గ్రామం అందరికీ కూడా 15 నుంచి ఒక 20 పోస్టుల దాకా సీఎల్ పోస్టులు కల్పించారు. మాకు ఈసారైనా ఈ గవర్నమెంట్ కోసం మేము ఈ గవర్నమెంట్ వస్తే మా అందరి తలరాతలు మారుతాయని చెప్పేసి ఈ గవర్నమెంట్ కోసం చాలా కష్టపడి ప్రతి ఒక్కళ్ళం కూడా చేయగలిపి ఈ గవర్నమెంట్ వచ్చేలా చేశాము. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు కూడా న్యాయం జరిగి ఒక 20 మంది కుటుంబాలకి కొద్దిగా న్యాయం జరిగి కొద్దిగా ఏమైనా 20 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని వేడుకుంటున్నాము. అందుకని మీరు ఇదే ఇచ్చినాం. దివ్య మేడం గారికి ఇచ్చాం, ఐఏఎస్ అధికారి మేడం గారికి ఇస్తే మీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఊరు కూడా ఇచ్చారు జాబు మా ఊరికి 6 నెలలు పని చేస్తాం అలా అందరికీ. వెలుగు ద్వారా గతంలో ఆల్రెడీ గాంధీ భవన్లో మన తాత ఉన్నాడు, కుర్చీ తాత, ఆ విషయంలో కూడా నేను మాట్లాడాను. అందుకని ఈసారి మీ ద్వారాగా మాకు కొద్దిగా న్యాయం జరిగితే మీ ఛానల్కి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. నిన్న బాగా వచ్చింది అందరికి చేసాం మొత్తం. చెప్పండి. ఆల్రెడీ నిన్ననే మీరు ధర్నా చేయడం జరిగింది, నిన్ననేమో మీరు దీక్షకు పూనుకోవడం జరిగింది. ఒక పక్కన చాలా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజాభవన్ కూడా రావడం జరిగింది. ఎందుకోసం ఇవాళ మీరు దరఖాస్తు ఇస్తే ఏమైనా సమాధానం చెప్పి? వాళ్ళ ప్రజాభవన్లో ఏదైతే బిల్ కట్ల సమస్య ఉందో గృహజ్యోతి స్కీమ్ వల్ల ఈ 650 మంది బిల్ కట్లు వీధుల పాలు కావడం జరిగింది. నిన్న నిరసన కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర చేశాము. ఈరోజు మంగళవారం ప్రజాభవన్ ఉంది కాబట్టి ఈరోజు వచ్చి ఉదయం నుంచి వచ్చి ఇప్పటి వరకు వెయిటింగ్ చేసేసి చిన్నారెడ్డి గారు వచ్చారు, దివ్య మేడం గారు వచ్చారు, ఐఏఎస్ గారు. వాళ్ళకు క్షుణ్ణంగా వాళ్ళు మొత్తం పూర్తి వివరణ చెప్పడం జరిగింది. మా సిస్టమ్ అనేది పీసీ రేట్ కింద చేస్తున్నాం. గతంలో మాకు బిల్లు కిందనే ఉండేది. ఇలా గృహజ్యోతి స్కీమ్ పెట్టడం వల్ల బిల్లు కట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇవాళ మనం పూర్తిగా ఉపాధి కోల్పోవడం జరిగిందని మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు వెంటనే ట్రాన్స్కో సిఎండి గారికి ఎమ్మటే ఒక ప్రతినిధి బృందం మీరు రండి, నేను ఎమ్మటే లెటర్ రాసి డిస్కస్ చేయిస్తా అని చెప్తే ఇలా ట్రాన్స్కో సిఎండి గారు ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు మెడికల్ లీవ్లో ఉన్నారు కాబట్టి 14వ తారీఖు తర్వాత మీరు ఒక 4-5 వస్తే నేను ఖచ్చితంగా లెటర్ రాసి గవర్నమెంట్కి రెఫర్ చేస్తాను. అట్లాగే ట్రాన్స్కో సిఎండి కూడా లెటర్ రాసి మిమ్మల్ని ట్రాన్స్కో సిఎండి కల్పించి మీ ప్రాబ్లమ్స్ కూడా ఏంటనేది చూపించడం కోసం నేను మొత్తం లెటర్ రాసి పెడతాను. మీరు 14వ తారీఖు తర్వాత రమ్మని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారికి పూర్తిగా వివరణ చెప్పాం. మేడం గారు సబ్జెక్ట్ అని తిన్నారు. మీరు చాలా తక్కువ మంది ఉన్న జాటికి మీ మినవేసి ఖచ్చితంగా ఇప్పించేటట్టు నేను గవర్నమెంట్ కూడా రెఫర్ చేస్తాను అని చెప్పేసి దివ్య మేడం గారు చెప్పడం జరిగింది. ఈరోజు దివ్య మేడం గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అంటే ఖచ్చితంగా మేము ఒక నిరసన కార్యక్రమం చేసిన తర్వాత ప్రజాభవన్ అంటే ఇలా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు సంబంధించింది, కార్మికులకు సంబంధించింది, పేదలకు సంబంధించింది చేయడం కోసమే దర్బార్ పెట్టారు. ఇలా మా న్యాయబద్ధమైన కోరిక. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి సంస్థ నమ్ముకొని మేము పనిచేస్తున్నాము. గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టుకుని జాటక మంచి స్కీమ్ పెట్టింది. గవర్నమెంట్ పేదల కోసం మంచి స్కీమ్ పెట్టింది, గృహజ్యోతి స్కీము. కానీ దాని కింద పనిచేస్తున్న 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక 600 మంది బిల్ కలెక్టర్లకి మాకు ఉపాధి కోల్పోయాం కాబట్టి మేము కూడా పర్మనెంట్ అడగట్లేదు. మేము కనీస వేతనాలు జీవో ఏదైతే నడుస్తుందో లేబర్ యాక్ట్ ప్రకారం ఆ జీవో ప్రకారమే కనీస వేతనాలు ఇవన్నీ అడుగుతున్నాం. మా న్యాయబద్ధమైన కోరుకుంది కాబట్టి ఇలా మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది కనీస వేతనాలు వస్తాయని చెప్పేసి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా పెద్ద బడ్డెన్ పడేది కాదు ఇష్యూ. అందులో 20 సంవత్సరాలు చేసేవాళ్ళు 45 నుంచి 50 సంవత్సరాలకు వచ్చారు అందరూ. 45-50 సంవత్సరాలు అంటే ఇలా బయటికి పోయి కూడా వేరే పని చేసుకునే పరిస్థితి లేదు. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎవరు ఏజ్ బార్ కింద. అందుకని వీళ్ళు మిగతా పీరియడ్ కూడా ఈఆర్ఓ ఆఫీసు, డిఏ ఆఫీసు, ఎస్సీ ఆఫీసులలో చాలా ఖాళీలు ఉన్నాయి. అందరూ డిగ్రీ చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు. వీళ్ళని అదే కనీస వేతనాలు ఇచ్చేసి ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎక్స్టెంట్ ప్లస్ సిఐటిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ మేము ప్రజాభవన్లో కలిసినందుకు రిప్రజెంటేషన్ ఇచ్చిన దివ్య మేడం గారు మా దగ్గరకు వచ్చి మాట్లాడి
రికమెండేషన్ తీసుకొని గవర్నమెంట్కి రెఫర్ చేస్తా, ట్రాన్స్కో రెఫర్ చేస్తా అని తెలియజేసినందుకు కూడా బిల్కట్లందరి తరపున యూనియన్ తరపున కూడా దివ్య మేడం గారు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్ఆర్ఈజెస్లో మండల్ కంప్యూటర్ సెంటర్లో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాం. మేము అన్ని జిల్లాల నుండి వచ్చాము. ఎంతమంది ఉంటారు? మేము 540 మంది ఉంటాం సార్. మాకు ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే మేము ఎన్ఆర్ఈజెస్లో 2010 నుండి వర్క్ చేస్తున్నాం. గత 14 సంవత్సరాల నుండి పనిచేస్తే మాకు 2010లో 3000 వేతనం ఇచ్చారు. తర్వాత వచ్చేసి 5000 ఇచ్చారు. ఇప్పుడు మాకు ఏంటంటే మేము చేసే పని ఎంత అంటే మమ్మల్ని ఫుల్ టైం వర్క్ దాదాపు 9 గంటలు 10 గంటలు వర్క్ చేయించుకొని మాకు 5200 వేతనం ఇస్తున్నారు. మేము ఇట్లా ఇన్ని గంటలు పని చేస్తున్నామన్నా కానీ మాకు పెంచడం లేదు. మాకు నానా ఇబ్బందులు. మళ్ళీ మేము పని చేసినా కానీ మా అకౌంట్లో జీతాలు ఇస్తలేరు. ఎస్హెచ్జి అంటున్నారు, జిల్లా సమైక్య అంటున్నారు, మండల సమైక్య అంటున్నారు. పని చేసినా కానీ జీతాలు మాకు రావడం లేదు. 2 నెలల నుండి 3 నెలల మధ్యలో జీతాలు పడుతున్నాయి. అది కూడా మేము బదిలాడితే ఎస్హెచ్జిలను వాళ్ళని బదిలాడితే మాకు వేస్తున్నారు. కానీ మాకు ఒక 100 రోజుల కూలికి పనికి పోతే రోజుకు 300 రూపాయలు వేతనం ఇస్తున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినా కానీ 2 లక్షల ఇన్సూరెన్స్. కానీ మేము పని చేస్తూ చనిపోయిన ఉన్నారు మా దాంట్లో. వాళ్ళకు 1 రూపాయి కూడా ఇప్పటి వరకు రూపాయి చెల్లించలేదు. అటాక్ వచ్చి విధులు నిర్వహితంగా చనిపోతే 1 రూపాయి కూడా చెల్లించలేదు. మేము ఇన్ని రోజులు 14 సంవత్సరాల నుండి పని చేసినా కానీ మాకు ఎలాంటి ఇన్సూరెన్సులు ఎలాంటివి లేకుండా మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మాకు ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు ఏదో కనీస వేతనం కల్పించి మా సొంత అకౌంట్లో వేస్తే బాగుంటుందని కోరుతున్నాం. అదే దరఖాస్తు పెట్టింది ఇప్పుడు? అదే దరఖాస్తు ఇచ్చినాం. ఇప్పటి వరకు 3 సార్లు ఇచ్చాం సార్. ఇక్కడికి ఏమంటున్నారు లోపల మరి? పంపించినాము, మీకు అవుతుంది, పంపించాము, అవుతుంది అంటున్నారు సార్. ఇక్కడ లోపల ఉన్నట్టు అధికారులకు మేము ఆ సెక్షన్కి సంబంధించిన సెక్షన్లకు పోతే వాళ్ళు తీసుకోవడం, రాసి ఇవ్వడం, మాకు ఓటీపీ రావడం, మేము రావడం. మళ్ళీ ఎవరు కలుస్తున్నారు జిల్లాలలో? జిల్లాలలో పీడీలను కలుస్తున్నాం సార్. కలెక్టర్లను కలిస్తే వాళ్ళు ఏమంటున్నారు, మా చేతుల్లో లేదు, మీరు అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి కమిషనర్ ఆఫీస్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది, మా చేతిలో ఏం లేదు అంటున్నారు సార్. మీకు జీతాలు పెంచాలి, మీకు మాకు కనీస వేతనం పెంచి మమ్మల్ని ఆదుకోవాలని సార్, ఉద్యోగ భద్రత కల్పించాలి, మేము అకౌంట్లో పడాలి సార్. మేము ఇక్కడ మాకు రక్షణ కావాలని, మా ఆస్తులకు మా ప్రాణాలకు రక్షణ కావాలని మేము ప్రజావానికి ఇప్పుడు గత 7 నెలల నుంచి ఒక 7-8 దరఖాస్తులు ఉన్నాయి. 7-8 నెలల నుంచి. మాది నల్గొండ డిస్టిక్ గుర్రంపూడి మండలం లక్ష్మీదేవిగూడెం విలేజ్. నా పేరు వచ్చేసి బుర్రి పద్మ, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి. నాకు మా మీద దాడులు, హత్యా ప్రయత్నం, మాకు రావాల్సిన వారసత్వం ఆస్తి ఇవ్వకుండా రౌడీజం చేస్తుండు. మా అత్తగారింటి వారు బుర్రి సత్యనారాయణ రెడ్డి, బుర్రి విజయ, ఒక అంతటి నాగయ్య, ఒంగూరు శంకరయ్య, ఇంకొక వేరే 10 మందిని రౌడీలను తీసుకొని మా భూమిని కబ్జా పెట్టేసేసి మాకు రావాల్సిన మా పాలోళ్ళు కాకుండా బయట వాళ్ళు మా భూమిని కబ్జా పెట్టేసి మా మీద రౌడీజం కొనసాగిస్తున్నారు. ఆ దాడులలో మేము 2 సార్లు అంటే హత్యా ప్రయత్నాలకు గురైనాం. హత్యా ప్రయత్నం జరిగింది, మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందినాము, అయినా ఎఫ్ఐఆర్ కాలేదు. సదరు 2019లో సైదులు ఎస్ఐ కాడ నుంచి కేసీఆర్ ప్రభుత్వం 2018-19 నుంచి వచ్చిన కాడ నుంచి రౌడీజం జరుగుతుంది. అక్కడ ఈటల రాజేంద్ర వాళ్ళకు ఉన్నారు సపోర్టుగా. ఇంకా బయట ఎవరున్నారో మాకు తెలియదు. కానీ అసలు నేను డీజీపీ దాకా కూడా ఐజీని కలిసిన 2 సార్లు. గత 6 మంత్స్కి కూడా ఐజీని కలిసిన, 5 మంత్స్లో ఐజీని కలిసిన. అక్కడ కూడా యాక్షన్ తీసుకోమని రాసిండ్రు. సీఎంకు పిఏకి కలిసిన, అక్కడ యాక్షన్ తీసుకోమని రాసిర్రు. ఆయన ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు. అదే రౌడీజం, అదే దాడులు. అసలు ఒక డిఎస్పీ నేను వెళ్ళి కలిసిన, అంత ర్యాష్గా మాట్లాడుతున్నారు. మా వారసత్వం ఆస్తి, మా ఫ్యామిలీ విషయంలో బయట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అసలు అవసరం లేదు, ఎమ్మెల్యేని కలిసినప్పుడు బయట వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దన్నారు. కానీ ఇప్పుడు బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక పోలీసులు మా ఇంటి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. మా భూమి విషయంలో, మా కుటుంబ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాపై దాడులు, హత్యా ప్రయత్నాలు, పంట నష్టాలు. ఒక 50 లక్షలకు నాకు నష్టమైంది. నా ఆస్తి ఒక 7-8 ఎకరాల భూమి రావాలి, అది లాస్ అయినా. అదేది పట్టించుకోకుండా, నేను అన్ని రికార్డ్స్ చూపించినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితో భూమి పంచాయతీ మాకు తెలియదు అంటారు. సరే పోనీ క్రిమినల్ కేసుల గురించి అయినా చెప్తే మరి దాని గురించి అయినా పట్టించుకోవాలి కదా. గవర్నమెంట్ ఇప్పుడు మేము ఆ గవర్నమెంట్లో వేసారుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నప్పుడు ఇప్పటికైనా మాకు 6 ఏళ్ల నుంచి ప్రజావాణి పెట్టినందుకు సంతోషకరంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి అన్న గారు, మంత్రులు అయినా సరే ఇప్పటి వరకు న్యాయం చేయట్లేరు. ఎందుకు? అతనికి సమస్య తెలవట్లేదా, లేకపోతే తెలిసినా పట్టించుకోవట్లేదా? కింద ఎస్ఐలు, ఎస్పీ వరకు కూడా మాకు న్యాయం జరగట్లేదు. చండూరు మండలము ఈమెకు అదే పరిస్థితి. ఎస్పీ దాకా ఈమె నేను ఒకే రోజు కలిసినాము. ఈమె పార్వతమ్మ, ఈమె నేను ఒకటేసారి కలిసినాము. వెళ్ళమని చెప్పిరు, అక్కడ రౌడీజం జరిగింది. అదే పరిస్థితి. అసలు ఎస్పీ కాడికి కూడా రానివ్వట్లేరు.
ఒకసారి ఎస్పీని కలిసినాము, రమేష్ సార్ వరకు అక్కడ 4 సిఐ ఎస్ఐ 5 డిఎస్పీ ఎస్పీ రమేష్ సార్ని నలుగురిని కలిసినప్పటికీ ఎస్పీని కలిసినప్పటికీ కూడా మాకు న్యాయం జరగట్లేదు. మేము న్యాయమైన సమస్య మాది, మా మీద దాడులు, హత్యా ప్రయత్నం. మేము గవర్నమెంట్ని ఏం కోరట్లేము, మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి కోరట్లేదు. మేము ఆడవాళ్ళము, మాకు రక్షణ కావాలి, మా ఆస్తులకు రక్షణ కావాలి, మాకు న్యాయంగా అడుగుతున్నాం. మేము అన్యాయంగా ఒకరి సొమ్ము కావాలంటలేము. ఇకనైనా మాకు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు, మంత్రులు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి అవకాశం కల్పించాలని, మా సమస్య తీర్చాలని మేము కోరుచున్నాము. రికమెండేషన్ ఎస్పీకి రాసిరు, కలెక్టర్ రాసిరు 1 మంత్ కింద చెప్పిరు. ఇక్కడ దివ్య మేడం ఫోన్ చేసి చెప్పింది 1 మంత్ కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కేసు ఫైల్ చేయమని. కలెక్టర్ దగ్గర కలిసినాము, ఎస్పీ దగ్గర కలిసినాము, యాక్షన్ తీసుకోమని చెప్పిరు. అయినా నో యాక్షన్, అక్కడ ఏం యాక్షన్ లేదు. అదే రౌడీజం. భయపడి మేమే వెనుకకు తగ్గుతున్నాం. మేము ఇంత దూరం వస్తున్నామని డిఎస్పీ వాళ్ళైనా మేము ఎస్ఐ నాకు మాకు నష్టం చేసిండు. ఎస్ఐ మీద మేము సిఐకి డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కింద అధికారం మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటివి తీసుకోకుండా మమ్మల్ని ఇక్కడికి పోయినవా, నువ్వు మా మీద కంప్లైంట్ ఇచ్చినవా, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. అసలు అంత రాషి అంటే మేము ఎందుకు పోతాం ప్రభుత్వం కాడికి? మాకు పోలీసులు ఒక లేడీను ఒక రక్షక భటులు ఏం పోతే మాకు రక్షణ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ ఎందుకు? ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని రక్షిస్తుంది? మేము అడిగేది న్యాయంగా అడిగినప్పుడు మీకు ఈ పోలీసులకు జీతాలు ఏమిటికి ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ తీసేసుకోండి, వాళ్ళ జాబ్లను తీసేయండి. మీరు కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఏ అధికారి అయితే తప్పు చేసిండో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, అవకాశం ఉన్న వాళ్ళకు. కానీ ఇది పోలీస్ స్టేషన్లు చాలా దుర్వినియోగం. అసలు ఆడదానికి రక్షణ లేకపోతే, నా భర్త వికలాంగుడు, మా అట్లాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఎవరికి ఇస్తారు మీరు రక్షణ? పోలీసులు ఎందుకు అంతమంది జాబులు వేసి వాళ్ళు అక్కడికి వచ్చినాక మేము కంప్లైంట్ ఇస్తే అక్కడికి వచ్చి జేబులో రూపాయలు పెట్టుకొని పోతున్నారు. అది పరిస్థితి. మీకు అధికారులకు మేము లెటర్ ద్వారా ఇంత క్లియర్గా రాసి పెట్టినప్పటికీ కూడా పట్టించుకోకుంటే మేము ఇంకెవరికి చెప్పాలి? మా బాధ ఎక్కడికి చెప్పాలి? కేసీఆర్కి మేము చెప్పే అవకాశం రాలేదు. మేము ఎమ్మెల్యేని కూడా కలవలేదు, ఎందుకంటే అది మా ఇంటి పంచాయతీ అక్కడి వరకు వెళ్ళింది. ఇప్పుడు మాత్రం మా ఎమ్మెల్యేని కలిసినాము మేము. సదరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారిని 5-6 సార్లు ఇక్కడ ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. డీజీపీని కూడా ఇంకా డీజీపీనే ఒకసారి కలవాలి. ఇంకా ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశ లేదు. మాకు ఆత్మహత్య శరణ్యం అనిపిస్తుంది. కానీ అంత పిరికి వాళ్ళలాగా ఆత్మహత్య చేసుకోవాలంటే కూడా మాకు బాధ అనిపిస్తున్నది. మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తే ప్రజావాణి ముందరనే వచ్చి చేసుకుంటాం. మాకు అంత సిచ్యువేషన్ వస్తే ఇక్కడికే వచ్చి మందు తాగుతాం. ఇక మాకు ఎలాంటి సిచ్యువేషన్ లేదు, ఎలాంటి రక్షణ లేదు. నాకు కరెంట్ బిల్లు రాలేదు, మళ్ళీ గృహజ్యోతి పథకం కరెంట్ బిల్లు లేదు. 6 నెలల నుంచి అందరికి ఫ్రీ అయింది, నాకు ఫ్రీ లేదు, ఏం లేదు. నేను ఎందుకు లేదంటే అవుతుంది పొండి అంటున్నారు. 2 రాదు, 100 వస్తుంది నాకు అంతే. ఒక్కోసారి 105 వస్తుంది. నేను నెలకు 600-500 కడతాను నేను కరెంట్ బిల్లు. 200 లోపలే కదా, 200 యూనిట్ లోపలైతే అందరు ఫ్రీ అన్నారు కదా, మరి నాకెందుకు ఫ్రీ ఇస్తలేరు? మా సైడ్ అందరికీ ఫ్రీ అయింది. నేనే కరెంట్ బిల్లు కట్టాలని నాకు బాధ అనిపిస్తుంది. నాకు ఈ నెల కరెంట్ బిల్ ఫ్రీ కావాలి. ఫ్రీ కాకపోతే నేనైతే ఊకోను. నేను పోయిన నెల కరెంట్ బిల్లు 567 వచ్చింది. యూనిట్లు అనేది నాకు తెలియదు కదా, మన 500 లోపలనే వస్తుంది. 500, 1500 వరకు 200 వరకు ఉంటుంది. 200 యూనిట్ లోపలనే ఉంటుంది మనకి. నాకేమంతా కూడా వస్తుందా? టీవీ ఏమంటారు ఫ్యాన్కి 600 వస్తుంది. ఎందుకు గవర్నమెంట్ పెట్టిందేమో 200 యూనిట్ల వరకు ఫ్రీ అని పెట్టింది. నీకు 200 యూనిట్లు దాటిన తర్వాత ఖచ్చితంగా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు 100 వస్తుంది, 100 యూనిట్లు 100 యూనిట్లు కూడా వస్తలేదు. పోయిన నెల తేలేను, పోయిన నెల లేదు, వేరేది ఉన్నది నా దగ్గర, చూపిస్తాను. నాకు ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ బిల్లులు పట్టుకొచ్చి హాస్టల్కి వచ్చిపోతుంది. నాకు 200 అసలు రానేరా. నాకు పోయిన నెల అయితే 567 వచ్చింది. మళ్ళీ ఇంకా తక్కువనే కదా మళ్ళా. మరి నేను ఎందుకు కట్టాలి కరెంట్ బిల్లు? 200 లోపల వచ్చినాక నేను ఎందుకు కట్టాలి? మళ్ళీ నేను కిరాయి కట్టుకొని బతికేదాన్ని. నాకు సొంత బిల్లు కూడా లేదు. మా ఆయన చూస్తే ఫుల్ తాగుపోతాడు. మా బాబుకి చెవులు వినిపించాయి, పెన్షన్ కూడా ఇస్తలేరు మాకు. మా బాబు చిన్నగా ఉన్నప్పుడు కింద పడి చెవు వినిపిస్తలేదు, ప్రాబ్లం వచ్చింది, పెన్షన్ కూడా ఇస్తలేదు. ఆ చెవు వినిపినందుకు డ్యూటీలు కూడా వస్తలేవు మాకు. చెప్తున్నా కదా, ఏమనంటే చెవు వినిపే హ్యాండికాప్ వాళ్ళకే కదా జాబులు ఇస్తారు మీరు. మరి మా బాబుకి జాబ్ ఇవ్వాలి కదా. మరి గవర్నమెంట్ జాబ్ కాదు, ఏ జాబు లేదు మా బాబుకి.
చెప్తున్నా కదా 12,000 వస్తాయి మాకు. 12,000తో బతకంటే కష్టం అవుతుంది మాకు కరెంట్ బిల్లు వేస్తే నేను ఒక 600 అన్నా నాకు చేకి వస్తాయి కదా. ఈ 2,500 మహాలక్ష్మి పథకం ఇచ్చినా నాకు ఒక ఏదైనా ఖర్చులకు అవుతాయి కదా. అందుకనే నేను రేవంత్ రెడ్డి అన్నని అడుగుతున్నా. నేను చెప్తున్నా కదా, నాకైతే ఫ్రీ కరెంట్ కావాలి. ఇప్పటికి 3 సార్లు ఇచ్చినన్నా ఏమంటారు వస్తుంది పోయి. నేను చెప్తున్నా కదా, ఈ పేపర్ చూపిలేనా, ఇక ఇది ఉంది కదా, ఇక ఇట్లా రాసిస్తారు మనకి. నీకేంది ఇందిరమ్మ ఇల్లు మహాలక్ష్మి ఈ 2 అయిపోయినాయా, వచ్చేసినాయి ఏమన్నా నాకు ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 రానేలేవు, రాని అన్నీ రాసిస్తారు. కరెంట్ బిల్లు రాసిస్తారు వచ్చినప్పుడు. నాకు కరెంట్ బిల్ కావాలి. చెప్తున్నా కరెంట్ బిల్ కంపల్సరీ కావాలి నాకు.